హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం నవగ్రహ దేవతలకు కోపం తెప్పించే పనులను గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. 1. సూర్యదేవుడు. పితృదేవతలని దూషిస్తే రవికి కోపము. నమస్కార ప్రియుడు, తర్పణ గ్రహీత. సూర్యదేవునికి ఎదురుగా మలమూత్ర విసర్జన, దంతావధానం చేయకూడదట. 2. చంద్రుడు. అద్దం పుట్టడానికి చంద్రుడు కారణం. అందుకే అద్దములో దిగంబరముగా చూచుకొనుట, వెక్కిరించుకొనుట చేయరాదు. 3. కుజుడు. అప్పు ఎగ్గొడితే కుజుడికి కోపము. వ్యవసాయపరంగా మోసం చేస్తే ఊరుకోడు. 4. బుధుడు. బుధుడికి చెవిలో వ్రేలు పెట్టి తిప్పుకుంటే కోపము. అందున బుధవారం అస్సలు చేయకూడదు. వ్యాపారాన్ని అశ్రద్ధ చేసినా జ్ఞానం ఉంది అని విర్రవీగిన బుధునికి కోపము. 5. గురువు. సకల శాస్త్రములు తెలిసిన గురువు బృహస్పతి. ఎవరైనా గురువుని కించపరిచితే గురుదేవునికి ఆగ్రహం కలుగుతుంది. గురువులని పూజిస్తే బృహస్పతి అనుగ్రహం కలుగుతుంది. 6. శుక్రుడు. శుక్రుడికి భార్య భర్తని లేదా భర్త భార్యని అగౌరవపరుచుకుంటే చాలా కోపము. ప్రేమకారకుడు. లక్ష్మీదేవి కృప లేకపోతే శుక్ర కృప కష్టమే. అమ్మకి శుచి శుభ్రత లేని ఇళ్ళు మనుషులు నచ్చరు. గొడవలు లేని ఇళ్ళు ఇష్టము. 7. శని. శనికి పెద్దల్ని కించపరిచిన, మరుగుదొడ్లు శుచిగా లేకపోయినా కోపము. తల్లిదండ్రులని చులకన చేసినా సహించడు. సేవక వృత్తి చేసినా సేవ చేసినా వారిని కాపాడతాడు. 8. రాహువు. రాహు వైద్య వృత్తి పేరుతో మోసగించిన, సర్పములని ఏమైనా చేసినా ఆయనకి కోపము కలుగును. ఈయన భ్రమమాయకి కారణము. 9. కేతువు. జ్ఞానం ఉండి కూడా పంచడానికి వెనుకాడిన, మోక్షకారకుడు అయిన కేతువుకి పెద్దలకు మరణానంతరం చేయవలసిన కార్యక్రమములు చేయకపోతే కోపిస్తాడు. ఈయన జాతకంలో బాగా లేకపోతే పిచాచి పీడ కలుగుతుంది. ఫ్రెండ్స్, విన్నారు కదండి నవగ్రహ దోషకారకమైన పనులు. ఇలాంటి పనులు చేయకుండా మనం నవగ్రహాల అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.